అధికారం ఉన్నప్పుడు ఆహా ఓహో అన్నారు. మా అంత మునగాళ్లు లేరంటూ బిల్డప్లు ఇచ్చారు. తీరా పవర్ పోయాక మొత్తం గాయం. చివరికి పార్టీ ఆఫీస్ బాగు చేసుకుందామయ్యా, చందాలు ప్లీజ్ అంటున్నా అబ్బే మాకేం వినిపించడం లేదన్నట్లుగా ఉన్నారు. ఏ జిల్లా వైసీపీలో ఉందా పరిస్థితి? పార్టీ ఆఫీస్ రిపేర్కు కూడా డబ్బులు లేనంత దయనీయంగా ఎందుకు మారింది? ఎక్కడైనా సరే ఎవరైనా సరే అధికారం ఉందంటే ఒకలా లేదంటే మరోలా అన్నది కామనే. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి కూడా ఇలాగే ఉందట. అధికారంలో ఉన్నప్పుడు మా అంతటోళ్ళు లేరు, పార్టీ కోసం ఏమైనా చేస్తాం, ఎంత ఖర్చైనా భరిస్తాం అంటూ ప్రగల్భాలు పలికారు జిల్లా నాయకులు. కానీ ఇప్పుడు కనీసం ఆఫీస్ ప్రారంభించుకునే దిక్కు కూడా లేకుండా పోయింది. వైసీపీకి ఇంతవరకు అనంతపురంలో సొంత కార్యాలయం లేదు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు శాశ్వత భవన్ నిర్మాణానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో జలవనరుల శాఖకు చెందిన 1.5 ఎకరాల భూమిలో అత్యాధునిక హంగులతో జిల్లా కార్యాలయ భవనాన్ని నిర్మించారు. నిర్మాణం దాదాపు పూర్తయి కొంత వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇంతలో ఎన్నికలు రావడంతో నేతల దృష్టి అటువైపు మళ్లింది. ఎలాగూ మళ్లీ అధికారంలోకి వస్తాం కదా, అప్పుడు చూసుకుందాంలే అని అనుకున్నారో ఏమో కానీ బిల్డింగ్ ని కంప్లీట్ చేయకుండా అలాగే వదిలేశారు. కానీ ఎన్నికల్లో వాళ్ల అంచనాలు తప్పాయి. మొత్తం తల్లకిందులైంది. కూటమి అధికారంలోకి రావడంతో జిల్లాల్లో నిర్మిస్తున్న కార్యాలయాల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక అంటే 2024 జూన్లోనే ఈ భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ టౌన్ ప్లానింగ్ అధికారి నోటీసులిచ్చారు. ఇది అక్రమ నిర్మాణమని అందులో పేర్కొన్నారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం తక్షణమే భవన్ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. 7 రోజుల్లోగా ఉల్లంఘనలను సరిచేయడం లేదా కట్టడాన్ని తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు మండిపడ్డారు. ఇది కూల్చివేతల ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. అప్పట్లో ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉండడంతో వైసీపీ అధిష్టానం హైకోర్టుకు వెళ్లింది. దాంతో కూల్చివేత సరైంది కాదని, అన్ని ఆధారాలు చూపేందుకు నిర్దిష్టమైన సమయం ఇవ్వాలని, అప్పటి వరకు స్టేటస్ కో ఇస్తున్నట్టు చెప్పింది కోర్టు. అప్పటికి ఆ కూల్చివేతలకు బ్రేక్ పడి ఆ తర్వాత వైసీపీ అధిష్టానం అన్ని నిబంధనలు పాటిస్తున్నామని ఆధారాలు చూపడంతో కార్యాలయాల ప్రారంభోత్సవానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య సరిగ్గా అక్కడే మొదలైంది. ఇప్పుడు కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవానికి అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. అడుగు ముందుకేస్తే ఎక్కడ ఆర్థిక భారం తమ నెత్తిన పడుతుందోనని భయపడుతున్నారట వాళ్లంతా. వాస్తవానికి బిల్డింగ్ అక్రమమంటూ మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చాక దాని భద్రతే మరిచిపోయి గాలికి వదిలేశారు జిల్లా లీడర్స్. దాంతో కార్యాలయంలో దాదాపు విధ్వంసం జరిగినంత పనైంది. కొత్త నిర్మాణం కావడంతో గోడలకు పెట్టిన కిటికీలు, తలుపులు, ఇతరత్రా ఖరీదైన సామాగ్రిని ఎవరికి దొరికిన వాళ్లు పెకిలించి మరీ తీసుకెళ్లిపోయారు. దాంతో అడపాదడపా తప్ప గోడలు మినహా ఇంకేమీ మిగిలిన పరిస్థితే. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలంటే తక్కువలో తక్కువ 30 నుంచి 35 లక్షల దాకా ఖర్చు వచ్చేలా ఉందట. ఈ డబ్బు ఎవరి జేబుల్లో నుంచి తీసివ్వాలన్న దగ్గరే మ్యాటర్ మొత్తం ఆగిపోయింది. మామూలుగా అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు, ఇతరత్రా పదవులు అనుభవించిన వాళ్లంతా తలో చేయి వేస్తే అదేం పెద్ద సమస్య కాదు. కానీ ఆ చెయ్యి వేయడానికే ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడం లేదట. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలకు గాను 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వైసీపీనే గెలిచింది. ఇక నామినేటెడ్ పోస్టుల్లో కీలకంగా పనిచేసిన వాళ్లు 10 మంది దాకా ఉంటారు. మరి వీళ్లంతా అధికారం ఉంటేనే పార్టీ నాయకులా, లేదంటే గాలికి వదిలేస్తారా? అప్పుడు సంపాదించుకున్న దాంట్లో అంతో ఇంతో ఇస్తే ఇప్పుడు పార్టీ ఆఫీస్ పూర్తవుతుంది కదా అంటోంది జిల్లా వైసీపీ క్యాడర్.